మేష రాశి అనగానే పగడం పెట్టుకోండి, ఎర్ర పగడం పెట్టుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. 100% అద్భుతాలు సృష్టించలేరు. ఎందుకు అంటే ఈ రాళ్ళు అమ్మే వ్యక్తి ఉన్నాడే, ఈ కనకపుష్యరాగం, ఈ పగడం అమ్మే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సాధారణ జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. నేను చాలామంది ఇళ్ళకి వెళ్ళి చూశాను. నేను రత్నాలు రాళ్ళు అమ్మేవాళ్ళ ఇళ్ళకి, చిన్న ఇల్లు, ఓ 2 పిల్లలు, మరి ఇవే రాళ్ళు వాళ్ళ ఇంట్లో ఒక్కొక్క డజన్ ఉన్నాయి. మరి అతనేంటి అంత తక్కువ స్థితిలో ఉన్నాడు ఏమిటి? నాకు అర్థం కాల. ఆయన పెట్టుకోలేదేమో. పెట్టుకోపోయిన ఇంట్లో ఉన్నాయి కదా. అంటే అర్థం ఏమిటంటే నీ దగ్గర పదార్థం ఉంటే నువ్వు ప్రతిభావంతుడు కాలేవు. పదార్థం నీకు సపోర్ట్ చేస్తుంది, కొంత సపోర్టు. ఎప్పుడైతే ఆ పదార్థానికి సంబంధించినటువంటి, అంటే ఒక పగడం పెట్టుకున్నాను, ఏమిటి కుజుడు అధిపతి, ఆటంకాలు వస్తూ ఉంటాయి. అంటే వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, అంటే ఏ పనైనా మొదలుపెట్టినప్పుడు అందరికీ 10 రోజుల్లో అవుతాయి, మనకు ఒక 20 రోజులు పడుతుంది సమయం. అంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆ ఆటంకాలు రాకుండా నేను పగడం పెట్టుకోమంట. కూర్చుంటే పగడం పెట్టేసుకున్నాను, 4 వేలకు 4 పగడాలు పెట్టుకున్నా, హాయిగా కూర్చున్నా సోఫాలో. అయిపోతాయా నా పనులు? ప్రయత్నం చేయవలసింది ఎవరు? నేనే ప్రయత్నం చేయాలి. పరిగెట్టాల్సింది నేనే, ప్రయత్నం చేయాల్సింది నేనే. నా లోపల ఉన్నటువంటి శక్తిని తప్పనిసరిగా బయటికి తీయాల్సింది నేనే. ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు, బాగా ప్రేక్షకులంతా కూడా గుర్తుపెట్టుకోండి. నాకు రీడింగ్ గ్లాసెస్ ఉన్నాయి, కళ్ళజోడు ఉంది నాకు. ఓకే. ఈ కళ్ళజోడు పెట్టుకుంటే నాకు సన్న అక్షరాలు కనపడతాయి, లేకపోతే కనపడవు. అంటే మీకు రంగురాళ్ళకి, మీరు అడిగిన రుద్రాక్షకి, నీ కళ్ళజోడుకి సమాంతరంగా పోల్చి చెప్తాను సబ్జెక్ట్ని. ఈ కళ్ళజోడు పెట్టుకుంటే నాకు కనపడుతుంది, కళ్ళజోడు పెట్టుకోకపోతే కనపడదు. ఇప్పుడు పవరు డాక్టర్ గారు చెప్పారు, నాకు ఇంత పవర్ ఉందండి మీకు, ఈ కళ్ళజోడు మీకు ఇస్తున్నాను, మీకు తప్పనిసరిగా కనపడతాయని. నేను వెంటనే డాక్టర్ గారిని ఎదురు ప్రశ్న వేశాను, అయ్యా పవర్ కళ్ళజోడులో ఉందా, నా కంట్లో ఉందా? కళ్ళజోడులోనే ఉందన్నాడు. మీరు డాక్టర్ గారు బాగా ఆలోచించుకొని చెప్పండి, నాకు పవరు నా కంట్లో ఉందా, కళ్ళజోడులో ఉందా? కళ్ళజోడులోనే ఉందన్నాడు. సార్ మీరు డాక్టర్ కాదు సార్, మీరు ఫెయిల్ అయిపోయారు నా విషయంలో. పవరు నా కంట్లో ఉంది, దాన్ని ఒక దగ్గరికి తెచ్చి ఏదైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్ని కవర్ చేసి అక్షరాలు కనపడేటట్టుగా ఈ కళ్ళజోడు చేస్తుంది. ఇన్ కేసు ఇదే కళ్ళజోడిని గుడ్డోడికి పెడతాను నేను, కళ్ళు కనపడవు అసలు వాడికి. పవర్ ఉంది కదా దీంట్లో, వాడికి కనపడుతుందా? కనపడదు. అంటే గుడ్డివాడికి పెడితే ఎందుకు కనపడదంటే దాంట్లో పవర్ లేదు, మన లోపల ఉన్నటువంటి పవర్ని అది బయటికి తీస్తోంది. అంటే అసలంటూ నాకు రెటినాలో పవర్ ఉంటేనే కదా కళ్ళజోడు పనిచేసేది. సేమ్ మనం కనుక రాళ్ళకి రుద్రాక్షలకి కనుక దాన్ని పోలికను పెట్టుకుంటే మనలో ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆ రుద్రాక్ష బయటికి తీస్తుంది. బయటికి తీయాలి అంటే తప్పనిసరిగా కష్టపడాల్సింది నువ్వే. అలాగే రాయి అయినా సరే, కనకపుష్యరాగం కానివ్వండి, నీలం కానివ్వండి, గోమేధికం కానివ్వండి, ఏదైనా సరే ఆ రాయి వల్ల మనకేం జరగదు. ఆ రాయి మన లోపల ఉన్నటువంటి శక్తిని, కళ్ళజోడు ఎలా అయితే కన్ను కనపడకపోతే మనకు కనపడేటట్టు చేస్తుందో అలా చేస్తుంది. అంటే అది ఒక సాధనం తప్ప దానివల్ల ఎటువంటి విపరీతాలు, ఏవో పెద్ద మిరాకిల్స్ జరగవు. అలా ఎవరన్నా ఏకముఖి రుద్రాక్ష వేసుకోండి కోటీశ్వరులు అయిపోతారంటే ఖచ్చితంగా కట్టేయండి, చెట్టు కట్టేసేయండి వెంటనే. ఎలా కోటీశ్వరులు అవుతారు? ఆ అమ్మే ఆయనే కోటీశ్వరుడు కానప్పుడు ఆయన చేతిలో ఉన్నది ఆయన వేసుకోకుండా నాకెందుకు ఇస్తాడు? ఆయనే ఒక 2 ఏకముఖి రుద్రాక్షలు వేసుకుంటే ఇవన్నీ ఇల్లు తిరిగి ఈ రుద్రాక్షలు అమ్మే పని లేదు కదా. చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నాం. ఇది చెయ్యండి తప్పనిసరిగా ఇది అవుతుంది అనగానే, ఎప్పుడైతే సనాతన ధర్మం మీద, భగవంతుని మీద, మన ధర్మం మీద ఒక మంచి దృష్టి ఉందో వీళ్ళందరూ కూడా ఇటువంటి వ్యాపారస్తులకు బైండ్ ఓవర్ అయిపోతున్నారు. తెలియక చేసే ఒక చిన్న పొరపాటుగా నేను భావిస్తాను. గురుగారు, కొంతమందికి అసలు డేట్ ఆఫ్ బర్త్స్ ఉండవు. చాలా మన పేరెంట్స్కి కావచ్చు, లైక్ ఇప్పుడు కొంతమందికి ఉంటున్నాయి కానీ ఇంతకుముందు వాళ్ళకి ఉండట్లేదు. మరి అలాంటి వాళ్ళని ఎలా చూడొచ్చు? వాళ్ళ జాతకం ఎలా రాస్తారు అని అంటారు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి? మేము నేర్చుకున్న శాస్త్రం వచ్చి తప్పనిసరిగా డేటు, టైము, ప్లేస్ మనం తీసుకొని వారి జన్మ నక్షత్రం ఏంటి, జన్మ రాశి ఏంటి, లగ్నం ఏంటి, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, తద్వారా అతని జీవితంలో జరగబోయే ప్రతి సంఘటనని ఖచ్చితంగా చెప్పచ్చు. పెళ్లి డేట్ ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎంతమంది పుడతారు, ఏ ఉద్యోగం, ఎలాంటి ఉద్యోగం చేస్తాడు, ఎన్ని ఇళ్ళు కొంటాడు, ఎంత ఆస్తి ఉంటుంది, ఎంత పోతుంది, ఖచ్చితంగా చెప్పచ్చు. ఇదే జ్యోతిష్ శాస్త్రం. అయితే ఏమవుతుందంటే కొంతకాలం క్రితం చాలామందికి ఈ డేట్ ఆఫ్ బర్త్ నోట్ చేయాలి అని తెలియదు వాళ్ళకి.
వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, అబౌవ్ 50-60 ఇయర్స్ వాళ్ళు ఉంటారు. ఈ మధ్య వచ్చిన వాళ్ళందరూ కూడా సాధారణంగా ఉంటుంది, పాత వాళ్ళకు ఉండవు. ఈ మధ్య కూడా కొంతమంది లేని వాళ్ళకు కూడా ఎవరైతే నా దగ్గరకు వస్తారో దానికి ఏమిటంటే 2 రకాల జాతకాలు ఉంటాయి. ఒకటి చాలామంది చేతి రేఖలు చూసి చెప్తూ ఉంటారు, కొంతమంది నాడీ జ్యోతిష్యం అని చెప్తూ ఉంటారు. నేను చెవులు చూసి జాతకం చెప్తాను. అంటే ఒక చెవి చూసి వాళ్ళు ఏ అభివృద్ధి చెందగలుగుతారు, ఎటువంటి అభివృద్ధిని వాళ్ళు పొందగలుగుతారు, ఎక్కడ వరకు వారి ప్రయాణం నడుస్తుంది, ఏం చదువుకోగలుగుతారు, వివాహం ఎప్పుడు అవుతుంది, ఆలస్యం అవుతుందా, సరైన సమయానికి అవుతుందా, సంతాన విషయంలో ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. 2, ఎవరైతే మా పీఠానికి వస్తారో, అంటే నా దగ్గరికి జాతకానికి వచ్చినప్పుడు వారికి డేట్ ఆఫ్ బర్త్ లేదు, వారు వచ్చిన సమయాన్ని నోట్ చేస్తాం. అంటే సపోజ్ ఈరోజే ఉదయం 10 గంటలకు వచ్చారనుకుందాం నా దగ్గరికి, ఈరోజు డేటు ఉదయం 10 గంటలు హైదరాబాద్ నగరం నోట్ చేసుకొని దాని ద్వారా ప్రశ్న జాతకం చెప్తాం. అయ్యా మీరు దేనికి వచ్చారు మా దగ్గరికి అంటే వాడు చెప్తారు, ఏదో ఆరోగ్యమో లేదా ఇంకొక లేకుంటే ఒక వివాహమో లేదా ఇల్లు కొనుక్కుందామని ఏదో ఒక సమస్య ఉంటుంది వాళ్ళకి. ఏ సమస్యతో అయితే వాళ్ళు వచ్చారో ఈ ప్రశ్న జాతకం సమయం ఉంటుంది, ఆ లగ్నాన్ని బట్టి వారు వచ్చిన సమయాన్ని బట్టి ఏ నక్షత్రం ఉంది, ఆ నక్షత్రానికి ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ ఏ గ్రహం ఎక్కడుందో చూసి 1 ఆ 2 ప్రశ్నలకి, అంటే జీవితం అంతా చెప్పలేం, జీవితం చనిపోయేంత వరకు జనన మరణాలు మొత్తం చెప్పలేం.